మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరిట ప్రజలని రైతులని వంచినోడు, అర్ధరాత్రి పోలీసులను పెట్టి ఊర్లను ఖాళీ చేయించినోడు, ప్రజలు గోసపడుతుంటే గెస్ట్ హౌస్లలో సుఖపడ్డోడు ఇవాళ వచ్చి ప్రజలకు ఏదో చేస్తా అని చెప్పి 100 ఎలుకలు తిన్న తర్వాత పిల్లి కాశీ తీర్థయాత్ర కోతా అని చెప్పినట్టు కనబడతా ఉంది వెంకట్రామరెడ్డి పరిస్థితి. మల్లన్న సాగర్ పేరిట జరిగినటువంటి అరాచకాలు, మల్లన్న సాగర్ పేరిట జరిగినటువంటి రైతుల మీద దాడి ఎంతకు చివరికి పరాకాష్ట ఏడికి జరిగిందంటే మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు తన ఇంటి దులాలని వాసాలని మొగురాలని తన చితిగా తానే పేర్చుకొని ఆ చితి మంటల మీదుగా తన ఇంట్లో తానే ఆత్మహత్య చేసుకుంటే కూడా చెల్లించని పాశవిక హృదయం వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్. 10 సంవత్సరాలు ఈ జిల్లాను దోసుకొని ఈ జిల్లా రైతాంగాన్ని ముప్పు తిప్పలు పెట్టి ఈ జిల్లా రైతాంగాన్ని ఏడిపించినటువంటి ఒక నరరూప రాక్షసునికి ప్రతిధ్వని ఎవరంటే వెంకట్రామరెడ్డి. అట్లాంటి వెంకట్రామరెడ్డి మల్లన్న సాగర్లో సంపాదించిన డబ్బులు, R&R కాలనీ కాంట్రాక్ట్లో మిగిలినటువంటి డబ్బులు కలెక్టర్ కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ తెచ్చుకున్నటువంటి వెంకట్రామరెడ్డి ఇలా ఏం చెప్తున్నాడు? సంవత్సరానికి 100 కోట్లు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, 2021 సంవత్సరంలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కితే ₹1 ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ పదవి వచ్చింది వెంకట్రామరెడ్డి గారికి. మరి నిజంగా ఆయనకి మెదక్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఏడాదికి 100 కోట్లు పెట్టి స్కూల్లో దవాఖానలో మంచి విద్య వైద్యం అందించాలనే ఆలోచన ఉంటే ఎవరాపిరు వెంకట్రామరెడ్డి గారు నిన్ను 2021 నుంచి 21లో ఎమ్మెల్సీ అయినావు, 21 బాయ్, 22 బాయ్, 23 బాయ్, 24లో మార్చి దాకా 3 నెలలు బాయ్. దాదాపు 3 ఏళ్ళు కాలం ముగిసిపోయినా ₹3 మా మిరితోటికి ఇయ్యలే, ₹10 తగుట ఖర్చు పెట్టలే. గసంటి వెంకట్రామరెడ్డి బువ్వ తినే చేయితోటి పిల్లికి బిచ్చమైన వెంకట్రామరెడ్డి ఇవాళ వచ్చి 100 కోట్లు పెడతా. దేనికి పెడతావు సార్ 100 కోట్లు? హరీష్ రావుకు 100 కోట్లు పెడతావు, కేసీఆర్కు 100 కోట్లు పెడతావు, భారత రాష్ట్ర సమితికి 100 కోట్లు పెడతావు, ఎకరం భూమి కొనేందుకు 100 కోట్లు పెడతావు తప్ప మెదక్ నియోజకవర్గ ప్రజలకి నీ 10 ఏళ్ల కలెక్టర్ గిరిలో ఒక్క పైసా లాభం జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ పేరిట రైతన్నలని పోలీసులను పెట్టి రాత్రిపూట ఊర్లు ఖాళీ చేపించిన నువ్వు ఇలా మళ్ళీ ఏం ముఖం పెట్టుకున్న చోట్ల అడుగుతావు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అప్పనంగా అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదించుకున్నటువంటి వెంకట్రామరెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని దాన్ని కంటిన్యూ చేసుకున్నందుకు ఇంకా 4 ఏళ్ళు ఉన్నా గెలిచిన 3 ఏళ్ల కోలే 4 సార్లు దుబ్బాక నియోజకవర్గానికి రాని వెంకట్రామరెడ్డి ఇలా వచ్చి బడే అలిమించుకుంటున్నాడు, బడే ఆలింగనాలు చేస్తున్నాడు. ఏమొస్తుంది దాంతో? ఏం చేసినావు నువ్వు? దుబ్బాకల 2 పిల్లలని చెప్పేదో కథ చెప్పిర్రు, చాలా పెద్ద కథ చెప్పిర్రు. మంత్రి ఏమో వాళ్ళ తల్లిదండ్రులకు ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయిందని చెప్పిర్రు. నేను మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ తండ్రి బతికే ఉన్నాడు, బతికి ఉన్న తండ్రిని చంపేసిర్రు వీళ్ళ పబ్లిసిటీ పిచ్చి కోసం. తండ్రి బతికుండగా 2 పిల్లల్ని తీసుకుపోయి సిద్దిపేటలో మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించే సదన్లో ఉంచి వెంకట్రామరెడ్డి దత్తత తీసుకున్నాడట, వెంకట్రామరెడ్డి ఆ పిల్లలిద్దరిని జాతుకున్నాడట. ఇట్లా మీడియాలో ఒకటే ప్రచారం చేస్తా ఉన్నారు. వెంకట్రామరెడ్డి గారు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నీ మొసలి కన్నీరుని ఈ దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. పైసలతోటి ఓట్లు కొనుక్కోవాలని ఒక దుర్మార్గుడు చేసిన ప్రయత్నం మొన్నేమన్నా ఫలించిందేమో కానీ భవిష్యత్తులో దుబ్బాక ప్రజలు అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరని, భవిష్యత్తులో మంచి కోసమే ఓటేస్తారని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించమని దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.